తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రావడం ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు? ఓకే, ల్యాంప్ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఒక మంచి వంట చేయాలంటే షడ్రుచులు కావాలి. ఒక మంచి సినిమా సక్సెస్ కావాలంటే మంచి పాటలు ఉండాలి, మంచి ఫైట్ ఉండాలి, కాస్తో కూస్తో రొమాన్స్ ఉండాలి, కొంచెం హైపెక్కించే పాట ఒకటి ఉండాలి, ఒక మర్డర్ ఉండాలి, ఒక మిస్టరీ ఉండాలి, మర్డర్ ఎవరు చేశారో తెలియాలి, ఎందుకు మర్డర్ చేశారో తెలియాలి, ఒక హీరో ఉండాలి, ఒక విలన్ ఉండాలి, ఒక కామెడీ ఉండాలి. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మీకు ఒక మర్డర్ ఎవరు చేశారో అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో మొత్తం మర్డర్ మిస్టరీ ఉంటుంది. ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఈ రక్త పిపాస ఎవరు, ఇలాంటివన్నీ మనకి సెకండ్ హాఫ్ లో ఉంటాయి అన్నమాట. కాబట్టి మాస్ ఎంటర్టైనర్ సినిమా ఇది. చిన్న సినిమా అని తక్కువ అంచనా వేయకండి. ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ఇది. మార్చి 14, 2025 వెలగబోతోంది. మీరందరూ కాస్త సహాయం చేసి సినిమా చూస్తే మాకు ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతారు, చిన్న సినిమాని బతికించిన వాళ్ళు అవుతారు. సార్ ఇంకో మాట్లాడాలి, నేను తక్కువ మాట్లాడితే కుదరదు సార్. ఎలా ఉంది సార్ ఇండస్ట్రీ నుంచి సార్, ఎలా ఉంది చిన్న సినిమాలకు సపోర్ట్? ఇప్పుడు మీ సినిమా బ్రహ్మాండంగా ఉంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాము. మురళీమోహన్ గారు, గ్రేట్ యాక్టర్ మురళీమోహన్ గారు వచ్చారు, డాక్టర్ రవిప్రకాష్ వచ్చారు. చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయాలి, చిన్న సినిమాని బతికించాలి అని మురళీమోహన్ గారు నిన్న నొక్కి చెప్పారు. 84 ఏళ్ల మురళీమోహన్ గారు 150 సినిమాల హీరో. ఆయన ఏమన్నారంటే చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతకపోతే చాలా మందికి ఉపాధి దొరకదు. ఒక పెద్ద సినిమా తీస్తే 200 కోట్లు అవుతుంది, 300 కోట్లు అవుతుంది, అందులో ఎంతమందికి పని దొరుకుతుంది? చాలా మంది ఆర్టిస్టులు బతకాలి, ఓ పూట అన్నం తినాలి అంటే ఖచ్చితంగా చిన్న సినిమా బతకాలి అని మురళీమోహన్ గారు నిన్న మా వైపున, మా తరఫున వత్తాసు పలికి చిన్న సినిమాని బతికించాలి అని నినదించారు ఆయన. జయపురం డాక్టర్ రవిప్రకాష్ కూడా అదే మాట అన్నారు. సో ప్రేక్షకులకి మేము కోరేది అదే, మీకు కావలసిన ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. ఇది చిన్న సినిమా అని అనుకోకండి, మీకు కావలసిన ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి. రండి, హ్యాపీగా సినిమా చూడండి. మార్చి 14వ తేదీన హోలీ రోజు సినిమా విడుదలవుతుంది. రంగులేసుకుని చక్కగా స్నానం చేసుకుని రండి. సార్ టీవీ ఇండస్ట్రీలో మీరు దాదాపుగా 20 ఏళ్ళు పైబడే ఉన్నారు, అనుభవం ఉంది. మార్పులు బాగా గమనించుంటారు. ఇప్పటికి ఈ మార్పులన్నీ గమనిస్తుంటే ఎలా అనిపించింది? అంటే బాగా గ్రోత్ ఉందా, లేదంటే ఈ గ్రోత్ మంచిగా ఉందా, లేదంటే ఈ గ్రోత్ బ్యాడ్ గా ఉందా? మీరు ఏ బ్యాడ్ గుడ్ ఎప్పుడు ఉండదబ్బా, అన్ని గుడ్డే. టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేది చిన్న చిన్న విషయాలకి. మేము ఎవరికోలా వారిది ప్రోగ్రామ్ చేసినప్పుడు మాస్కులు వేసుకునేవాళ్ళం. మాస్కులు వేసుకుంటే లోపల ఊపిరి ఆడేది కాదు. అది 2009. కానీ ఈ రోజు 2020 నుంచి టెక్నాలజీ మారిపోయింది. మనిషి మనిషిగానే నిలబడి ఉంటాడు, ఫేస్ అవలీలగా మారిపోతుంది. టెక్నాలజీ మారిపోయింది. అప్పుడు మాస్కులు వేసుకుంటే గానీ కుదిరేది కాదు. మాస్కులు వేసుకుంటే పాప ఆర్టిస్టులకి ఊపిరి ఆడేది కాదు. ఇప్పుడు అవసరమే లేదు. మనిషి మామూలుగానే నిలబడి ఉంటాడు. జస్ట్ తలకాయ తీసేసి చంద్రబాబు నాయుడు తలకాయ వేసేస్తారు, ఇంకో తలకాయ తీసేస్తారు, రాజశేఖర రెడ్డి తలకాయ పెట్టేస్తారు. టెక్నాలజీ ఎంతో సరళతరం అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. ఓకే, ఇదే మార్పు. కాబట్టి ఇదే మార్పు వెండితెర మీద కూడా చూసాం, సినిమాల్లో కూడా చూసాం. ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది. ఒక సముద్రంలో పడవ వెళ్ళాలంటే మనం సముద్రానికి షూటింగ్ కి వెళ్ళక్కర్లేదు. ఒక స్టూడియోకి వెళ్తే చాలు, ఒక మంచి కెమెరా తీసుకొస్తే చాలు, 4 మంచి లైట్లు తీసుకొస్తే చాలు. అలా మారిపోయింది టెక్నాలజీ. మేము కూడా ఈ ల్యాంప్ సినిమాలో టెక్నాలజీని విపరీతంగా వాడాము. రండి, చూడండి, ఆనందించండి. మా విలన్ వచ్చారు, ఆయనతో మాట్లాడారు. రండి.